ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు తప్పు చేశాడని రాజుని నన్ను దూరం చేశారు. ఇందులో నేను చేసిన తప్పేంటి నాన్న? నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు. కనీసం మీకైనా తెలిస్తే చెప్పండి నాన్న. అమ్మతో కలవకూడదు, మాట్లాడకూడదు అని చెప్పారు. నాకు కూడా మీ మాటే వినాలనిపిస్తోంది. అనిపించడం ఏంటి నాన్న? 20 ఏళ్లుగా అమ్మ ప్రస్తావన తీయకుండా బ్రతికాను కదా నాన్న. అయినా అమ్మ లేకుండా నన్ను ఊహించుకోగలరా నాన్న? మీకు నేనంటే ప్రాణం అని తెలుసు. నన్ను కళ్ళ ముందుంచుకుని మీరే ప్రాణంగా భావిస్తున్నప్పుడు నవమాసాలు మోసి ఎన్నో పురుట్నొప్పులు భరించి రక్తం పంచి పేగుని తెంచి నాకు జన్మనిచ్చిన అమ్మని మాత్రం నేనంటే ప్రేమ ఉండకూడదా నాన్నా? రూప విరూపాక్షి గురించి మీ మామయ్యకి జ్ఞానోదయం అయ్యేలా చేస్తోంది. రేపు ఉదయం వరకు చెప్పిన అత్తయ్య విషయంలో మావయ్యకి జ్ఞానోదయం అవ్వదు మమ్మీ. ఏ అమ్మాయినా కూతురి సంతోషం కోరుకుంటుంది కానీ నాశనం కోరుకోదు కదా నాన్న. నాన్నా, మీరిలా మౌనంగా కూర్చుంటే నా జీవితం బాగుపడుతుందా? బాగుపడుతుంది అనుకుంటే మీరిలాగే కూర్చోండి నాన్న. కానీ నాకు మాత్రం మీరిలా మౌనంగా కూర్చుంటే నా జీవితం నాశనం అయిపోతుంది అనిపిస్తోంది నాన్న. ఇది వరకు నాకేమిష్టమో నేను అడక్కపోయినా ఇచ్చే మీరు ఇప్పుడు నాకు రాజు కావాలి అంటున్నా కూడా మౌనంగా ఉంటున్నారు అంటే నేనేమనుకోవాలి నాన్నా? పోనీ మీరేమనుకుంటున్నారో చెప్పండి నాన్నా. నోరు తెరవండి నాన్నా. నా రాజు అక్కడ పెళ్లికి సిద్ధమైంది మరో అమ్మాయి మీద ఇష్టంతోనో వాళ్ళ అమ్మ మీద గౌరవంతోనో కాదు నాన్న. వాళ్ళ పెద్దయ్య గారి మీద నమ్మకంతో. మీరేం కంగారు పడకండి. పెద్దయ్య గారు మీ విషయంలో ఎప్పుడు తప్పు చేయరు. మీ భవిష్యత్తును మీకు ఇస్తారు. రాజు తాళి కట్టిన భార్య మీద ప్రేమతో వెళ్ళి కూర్చున్నాడు నాన్న. మా పెళ్లి బంధాన్ని మీరు అంగీకరించాలన్న ఆశతో కూర్చున్నాడు నాన్న. రాజుకి నాకు కొత్త జీవితం మొదలవ్వాలి అంటే ఇదే ఆఖరి రోజు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.